స్మార్ట్ ఫోన్ల వినియోగంలో దేశం దూసుకుపోతోంది. 2016 రికార్డుల ప్రకారం 30 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇప్పుడిదే టెల్కో కంపెనీలకు కొత్త మార్కెట్ ను చూపిస్తోంది. కొత్తగా మొబైల్ ఇన్సూరెన్స్ లను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి కంపెనీలు. ముఖ్యంగా ఎయిర్టెల్, వొడాఫోన్ వీటిపై దృష్టి పెట్టాయి. సాధారణంగా మొబైల్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు రీఛార్జ్ కంపెనీలే ఇన్సూరెన్స్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిర్టెల్ నెలకు ₹60 చొప్పున కడితే 50,000 రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. దొంగతనం జరిగినా, డ్యామేజ్ జరిగినా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్తోంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏడాది పాటు ఉండనుంది. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ను రెన్యువల్ చేసుకోవాలి. మొత్తం పోస్ట్ అండ్ ప్రీపెయిడ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఎయిర్టెల్ సెక్యూర్ పేరుతో ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తోంది. వొడాఫోన్ రెడ్ షీల్డ్ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తోంది. అయితే ఫిజికల్ డ్యామేజీపై ఇచ్చే ఇన్సూరెన్స్ తరచూ వర్తించకపోవచ్చని అంటున్నారు టెలికాం రంగ నిపుణులు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మొబైల్ తయారీ కంపెనీకి సంబంధించి ఉంటాయని, వాటిని టెల్కోలు సరిచేయడం అంత సులభ సాధ్యం కాదని చెప్తున్నారు. ఇది వారికి తలనొప్పిగా మారొచ్చని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.